నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏబీసీడీ అవార్డు సాధించిన భీమవరం డీఎస్పీ జయసూర్యను తారక రామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు ఆధ్వర్యంలో సత్కరించిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వైభవంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం పట్టు వస్త్రాలను సమర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, ఎమ్మెల్యే అంజుబాబు సతీమణి సత్యవాణి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన భీమవరం తిరుమల విద్యా సంస్థలు 597 మార్కులతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించిన వై లాస్య శ్రీసాయి. ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థలు. నేర పరిశోధనలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన భీమవరం డీఎస్పీ ఆర్జే జయసూర్యకు రాష్ట్రంలోనే అత్యుత్తమంగా ఏబీసీడీ అవార్డు రావడం భీమవరం నియోజకవర్గానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. తారక రామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు ఆధ్వర్యంలో భీమవరం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో డీఎస్పీ జయసూర్యను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరింత సమర్థవంతంగా పనిచేసి భీమవరం నియోజకవర్గ శాంతి భద్రతలను కల్పించాలని అన్నారు. అనంతరం డీఎస్పీ జయసూర్య దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్ వరకు అందరి సహకారంతో శవం పార్సిల్ను చాకచక్యంగా ఛేదించామని అన్నారు. అధిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసును ఛేదించినట్టు పేర్కొన్నారు. చిత్తశుద్దితో విధులు నిర్వర్తించిన అధికారులు ఉన్నతాధికారుల మన్ననలు కాకుండా ప్రజల మన్ననలు కూడా పొందుతారని పళ్ల యేసుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ 2 టౌన్ సీఐలు ఎం నాగరాజు, కాళీచరణ్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణరాజు, డాక్టర్ గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, పొత్తూరి బాపిరాజు, డాక్టర్ మేళం రంగారావు, డాక్టర్ ఇరింకి నరేష్, డాక్టర్ ఇరింకి లక్ష్మి, చుండేరి నాగేశ్వరరావు, గొట్టుముక్కల భరత్ కుమార్, ఎలక్ట్రికల్ ఈఈ వెంకటేశ్వరరావు, అపార్ట్మెంట్ వాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఏబీసీడీ అవార్డు మన డిఎస్పీ గారికి, సిఐలకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డిఐజీ గారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాకరమైన అవార్డు.
ఇది ఇన్వెస్టిగేషన్ ఎంతో పర్ఫెక్ట్గా చేసి ఎంతో డీప్గా లోపలికి వెళ్ళి అన్ని విషయాలు శోధించిన వాళ్ళకే ఇటువంటి అవార్డు వస్తుంది. ఈ అవార్డు రావటం మన భీమవరం పట్టణానికి, మన నియోజకవర్గానికి చాలా సంతోషకరం. డిఎస్పి గారికి, 1 టౌన్ 2 టౌన్ రూరల్ సిఐలకి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాగల రోజుల్లో మన భీమవరం పట్టణాన్ని లా అండ్ ఆర్డర్ విషయంలో మంచి ప్రశాంతతగా ఉండే విధంగాను, మంచి పేరు తెచ్చే విధంగాను వారు నడుచుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ అంజిబాబు గారు, అలాగే యేసుబాబు గారు, అలాగే డాక్టర్ గారు, మన బాపిరాజు గారు, మా టీం అందరికీ నమస్కారాలు. నిజంగా ఇది అద్భుతమైన రోజు మా అందరికి మాత్రం, మా టీం మొత్తం. ఇది నా ఒక్కడనే చేశానంటే అతిశయోక్తి. కానీ ఈ కేసు జరిగిన రోజున మొదటి రోజున మేము పెద్దగా అనుకున్నాం, పెద్ద కేసు కాదేమో అనుకున్నాం. మధ్యాహ్నం కల్లా ఇది 2 రాష్ట్రాల్లోనే సంచలనంగా తయారైంది. రెండో రోజుకి నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేసింది. ఆ రోజు నుంచి మా ఎస్పీ గారు కానీ, అద్నాన్ ఆయుష్మార్ అడిషనల్ ఎస్పీ గారు కానీ, ఈవెన్ మా ఐజీ గారు కానీ, అశోక్ కుమార్ గారు అందరూ దాదాపుగా, మా ఐజీ గారు 2 సార్లు భీమవరం ఇక్కడికి వచ్చారు ఇది కేసు గురించి. ఈ కేసు ఎవరికి చెప్పినా యాక్చువల్గా అయితే అర్థమయ్యేది కాదు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినది అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కరికి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఆడవాళ్ళకి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, మగవాడికి 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకోటికి మిస్సింగ్ ఉంది. ఎవరికి చెప్పినది విచిత్రమైన కథలా ఉండేది అందరికీ. పాపం మా టీం అందరూ కూడా, మా ఎంటైర్ సిఎస్ కానీ, ఎస్ఐస్ కానీ అందరం, మా ఆక్విడ్ సర్కిల్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి దాదాపు 5 డేస్ మా ఎవరికి నిద్ర లేవు. మేము టెక్నికల్గా దీన్ని బాగా ఉపయోగించుకుని, డిజిటల్ టెక్నాలజీని బాగా ఉపయోగించి, ఆ డిజిటల్ టెక్నాలజీ మూలంగానే అతన్ని పట్టుకోగలం ఇమీడియట్గా 4th డేని. ఒకవేళ ఆ రోజు కనుక మేము మిస్ అయ్యి ఉండుంటే ఇంకా మరి ఎప్పటికీ దొరికేవాడు కాదేమో అతను. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ప్రాక్టీస్ ఏంటంటే, ఆడు టోపీ పెట్టుకుంటాడు, ఒక మాస్క్ వేసుకుంటాడు, అలాగే ఆ వైఫ్ మాస్క్ వేసుకుంటుంది, ఆ పిల్ల కూడా మాస్క్ ధరిస్తుంది. ఇప్పుడు లాస్ట్ 1.5 years నుంచి వాళ్ళు కాళ్ళ ఏరియాలో ఉన్నారు, కానీ ఎవరు వాళ్ళ ముఖం చూడాలి. వీడు టోపీ పెట్టుకుంటాడు, వాళ్ళ ఏరియాలో కూడా వీడి ముఖం ఎప్పుడు చూడలేదు. అసలు ముఖం ఫీచర్స్ ఎలా ఉంటాయనుకుంటే, ఫస్ట్ వైఫ్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న ఫోటో దొరికింది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఆ ఫోటో ఆధారంగా చేసుకుని సుమారుగా ఇలా ఉంటాడని మేము అంచనా వేసాం అంతే. తప్ప ఏ కెమెరాలో కానీ ఎక్కడ కానీ ఆడి ఫోటో కానీ, వాడి యొక్క వేరే అబౌట్స్ కానీ, ఈవెన్ ఇంట్లో అద్దెకిచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ముఖాలు ఎవరికి తెలియదు పూర్తిగా. ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు, బయటకు వస్తే మాస్క్ పెట్టుకుని వచ్చేవాడు, ఈడు ఎటువైపున బుల్లెట్ మీద వచ్చేవాడు, లేదా కార్లో వచ్చేవాడు, మాస్క్ పెట్టి టోపీ పెట్టుకుని వచ్చేవాడు. ఇంతే తప్ప వివరాలు ఎవరికి కూడా వాళ్ళ గురించి అంతగా తెలియని కేసుని నిజంగా అద్భుతంగా మా కానిస్టేబుల్స్ నుంచి మా ఎస్పీ గారి వరకు అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి పనిచేసాం అందరం కూడా. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణిలో పట్టు వస్త్రాలను అందించారు. అనంతరం వేద పండితులచే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజు దంపతులు, మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపెడకల రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, వల్లు రామారావు, కడలి ఫణికుమార్, అల్లం రమేష్, నళని మోహన్, ఏడిద త్రిమూర్తులు, లయన్స్ సీనియర్ నాయకులు సిహెచ్ కృష్ణంరాజు, పద్మావతి మహిళా పారాయణం బృందం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేజ్ పైకి రండి.
ज्योति परम ब्रह्म सर्वात्मने नमः देवी सर्व भूते गोविंदाय नमः अच्युताय नमः अच्युतानंद गोविंदाय नमः స్మరణ చేయడం ద్వారా ముక్తి ప్రాప్తింపబడుతుంది అని మానవుడి యొక్క హృదయము అనేకమైనటువంటి ఆలోచనల ద్వారా మనస్సు చంచలమవుతుంది అన్నారు. కనుక ఆ చంచలత్వాన్ని నివృత్తి చేసుకుని ఏకీకృతమైనటువంటి దృష్టి చేత కాయిని మాగాహయామి తద్దక్షిణే సూత్రవతి మాగాహయామి శ్రీ విశ్వక్సేనాయ నమః శ్రీ చంద్రమానే నేడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో భీమవరం తిరుమల ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు అత్యద్భుతమైన ఫలితాలు సాధించారని విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలియజేశారు. 100% ఉత్తీర్ణత సాధించారని హర్షం వ్యక్తం చేశారు. వై లాస్య శ్రీ సాయి 597 మార్కులతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా ఏజే లక్ష్మీ దివ్య 595, బిఎస్ జనీత 594, జిఎస్ఎన్వి సాయి సృజిత్, పి సుదీప్తి, పి కార్తీక, సిహెచ్ ధృతిశ్రీ, వి పద్మ సాహితి, కె కార్తీక, కె జాహ్నవి 592 మార్కులు, జిపి తేజకుమార్, కె అవినాష్ 591 మార్కులు, వై తేజ సాయి వంశీ, ఎన్ పూజిత 590 మార్కులు సాధించారని తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్స్ ఎస్ సాయిరాజు, పి శ్రీనివాస వర్మ, జి సతీష్ బాబు తెలియజేశారు. 14 మంది 590కి పైగా మార్కులు, 44 మంది 585కు పైగా మార్కులు, 84 మంది 580కి పైగా, 170 మంది 570కి పైగా, 244 మంది 560కి పైగా, 293 మంది 550కు పైగా, 342 మంది 540కు పైగా, 388 మంది 530కి పైగా, 486 మంది 500కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. మొత్తం 596 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 596 మంది ఉత్తీర్ణులయ్యారని, అలాగే 81.50% విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని తెలియజేశారు. ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. గత 7 సంవత్సరాలుగా ఈ స్కూల్లోనే చదువుతున్నానని, ఇక్కడే చదివి ఐఐటి ర్యాంకు సాధిస్తానని ప్రథమ స్థానంలో నిలిచిన వై లాస్య శ్రీ సాయి ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా భీమవరం తిరుమల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అత్యద్భుతమైన ఫలితాలు కనబరిచారు. వై లాస్యశ్రీ రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో 597 మార్కులు కైవసం చేసుకుంది. మా చిన్నారులు ప్రతిభ చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మా భీమవరం తిరుమల విద్యార్థులు, అదేవిధంగా మా ఉపాధ్యాయులు, అదేవిధంగా మా యొక్క ఈ పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషించేటువంటి రిజల్ట్స్ ఇవాళ మేము సాధించడం జరిగింది. తర్వాత ఈ 600కు గాను 597 మార్కులతో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రథమ స్థానం మా తిరుమల భీమవరం కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాత ఏజే లక్ష్మీ దివ్య 595, బిఎస్ జనీత 594, జిఎస్ ఎన్వి సాయి సృజిత్
పి సుదీప్తి మరియు పి కార్తిక, సిహెచ్ ధృతిశ్రీ, వి పద్మసాహితి, కె కార్తిక మరియు కె జాహ్నవిలు వీళ్ళందరూ కూడా 592 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత జిపి తేజకుమార్ మరియు అవినాష్లు ఇద్దరు కూడా 591, వై తేజసాయి వంశీ మరియు పూజిత వీళ్ళు ఇరువురు కూడా 590 మార్క్స్ సాధించారు. అయితే ఈ 600 మార్కులకి గాను 590 అబౌవ్ మా భీమవరం తిరుమల విద్యార్థులు 14 మంది విద్యార్థులు తెచ్చుకోవడం ఇందులో విశేషం అన్నమాట. దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా 585 పైన 44 మంది ఉన్నారు. 580 పైన 84 మంది విద్యార్థులు, 570 పైన 170 మంది విద్యార్థులు, 560 పైన 244, 550 పైన 293 మంది, 540 పైన 342 మంది, 530 పైన 388 మంది మరియు 500 పైన టోటల్గా 486 మంది విద్యార్థులు. టోటల్గా మా దగ్గర 10th క్లాస్ ఈ సంవత్సరం రాసినటువంటి విద్యార్థుల సంఖ్య 596. ఈ 596లో 486 మంది ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ 100% పాస్ పర్సంటేజ్ సాధించామని తెలియజేయడానికి మరీ సంతోషిస్తున్నాను. ఇక్కడ 81.5% విద్యార్థులు 500 పైగా మార్కులు తెచ్చుకోవడం ఇక్కడ తిరుమల యొక్క అంటే ఈ డెడికేటెడ్గా మా అంకిత భావంతో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ పనిచేయటం, అదేవిధంగా చిన్నారులు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ చదవటం, పేరెంట్స్ యొక్క సహకారం, ఈ టీమ్ ఎఫర్ట్ వలన మన చైర్మన్ గారు నున్నా తిరుమలరావు గారు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే చైర్మన్ మేడం సరోజిని మేడం అక్కడ రాజమండ్రిలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఈ 10th క్లాస్ విద్యార్థులపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తరచుగా వస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇంత ఘనమైన ఫలితాలు తీసుకురావడంలో ఈ మన తిరుమల భీమవరం ముందుందని నేను చాలా ఆనందంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసిన 10వ తరగతి ఫలితాలలో తిరుమల భీమవరం విద్యార్థులు అత్యద్భుతమైన విజయాలు సాధించారని తెలియజేయడానికి మిక్కిలి సంతోషిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది పైగా రాసిన ఈ ఎగ్జామ్లో స్టేట్ యావరేజ్ 80% కూడా దాటలేదు. కానీ తిరుమల భీమవరం వరుసగా రెండోసారి 100% పాస్ పర్సంటేజ్తో విజయాలు సాధించారని చెప్పడానికి మిక్కిలి సంతోషిస్తున్నాం. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే 597 మార్క్స్ 600 మార్కులకు గాను 597 మార్క్స్ తోటి ప్రథమ స్థానం సాధించారు. ఫలితాలు ఏదైనా సరే తిరుమల అగ్రగామి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మేము చెప్తున్నాము. ఒక్క టాప్ మార్కే కాదండి, 590+ అయినా 580+ అయినా చాలామంది విద్యార్థులు ఇక్కడ ఫలితాలు సాధించారు. రీసెంట్గా ఉన్న జేఈఈ మెయిన్స్లో కానీ లేదా ఐపీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్లో కానీ మంచి ఫలితాలు సాధించి భీమవరంకే తిరుమల ఒక గర్వకారణంగా నిలిచిందని చెప్పడానికి సంతోషిస్తున్నానండి. థ్యాంక్ యూ. రాబోయే నీట్ ఎగ్జామినేషన్లో కూడా ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్స్ కూడా పిల్లలు మంచి ఫలితాలు సాధించి మన తిరుమల ఘనకీర్తిని భీమవరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తారని మిక్కిలిగా ఎగరేస్తారని తెలియజేస్తున్నానండి. నా పేరు లాస్య, మా ఫాదర్ పేరు వై ఆదిశేష్ కుమార్. నాకు 597 మార్క్స్ వచ్చినాయి 10th క్లాస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో. నాకు చాలా ఆనందంగా ఉంది 597 మార్క్స్ రావడం వల్ల. నేను ఇక్కడ తిరుమలలో 4th క్లాస్ నుంచి చదువుతున్నాను, అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి చదువుతున్నాను. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం తిరుమల స్కూల్ స్టాఫ్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేయడం వల్లే. ఐఎమ్ సో హ్యాపీ టు గెట్ దిస్ మార్క్స్ today and standing first in the district level. My parents are also proud of me. I am going to continue my study in Tirumala College and my aim is to crack IIT. Thank you. 2025 ఎస్ఎస్సీ ఫలితాల్లో చినామిరం విశ్వకవి స్కూల్ విద్యార్థులు 100% ఫలితాలు సాధించడమే కాకుండా 600కు 591, 589, 588, 586, 584, 583, 580 మార్కులు చూపించారని డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు తెలియజేశారు. గత 34 సంవత్సరాల నుండి ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలియజేస్తూ వి ఫణి 591, వై చరణ్ మహి 589, కె షర్మిల 588 మార్కులు సాధించారని చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ విద్యార్థులకు విశ్వకవి విద్యా సంస్థ
తరపున నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రఘుబాబు మాట్లాడుతూ గత 34 సంవత్సరాల నుండి విశ్వకవి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులను, ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు విశ్వకవిలో విద్య గురించి కృషి చేస్తున్న స్కూల్ డైరెక్టర్స్ కు అభినందనలు తెలియజేశారు. మన పాఠశాలకు ఎంతో చిరస్మరణీయమైన రోజు ఈరోజు. 2025 ఎస్ఎస్సి ఫలితాలు మా బాలబాలికలకు అత్యున్నతమైన మార్కులు సాధించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే అవకాశం మన విశ్వకవికి కల్పించారు. ఇన్ ది బిగినింగ్ I should say great thanks to all my teachers, those who have worked very hard for the sake of children. We are very happy that 100% results we got it this year also, like previous years. Every year we are getting 100% results, but this year we got great result. So I am very much thankful to all my teachers, every teacher who is very experienced in our school, who educated children in all the ways. So first my thanks goes to my teachers only, and then all the children, those who read well, and I am thankful to all my parents, those who have cooperated, those who have encouraged to the children, those who have cooperated to school. They made their children to attend their classes regularly. And we can say very clearly that our children passed examination, but they have passed their examination in a very disciplined way. Some of the students, those who passed this 10th class examination, they have studied 12 years in our school, in our Viswakavi. I am very thankful to all the parents. And V. Funny, who got 591 marks out of 600. He stood first in the school. And next, Charan Mahi, 589 he got. And next, Sharmila, who got 588. These are the great marks. Even many children got more than 580. And some students got more than 550 also. And more children now out of the examination students, they have secured more than 500. And the last mark itself, it's around 470 marks. So that is the standard what we are maintaining in the school, and we are very proud about it, because not only this result we are getting this year, but from, as you all know, my dear parents, the school is started almost 34 years back. 35th year we are entering. We are educating children, not only concerned with studies. We are seeing about all-round development of the students. That is the point where we are proud about Viswakavi School. Not only getting good marks in examinations, but they are developing like anything. They are going to their future studies. They are serving society. They are having great positions, not only in India, but even many countries in our world. I am very proud about it that Viswakavi is having that responsibility in serving the society. So I thank all my children, teachers and parents, those who achieved this great result. Much more information is there that we can say very proudly. Many children got 100 out of 100 in their subjects. That's not a really great thing for Viswakavi. First of all, I want to congratulate my students because they are secured highest mark first. V. Funny, 591 out of 600, and 589, and Charan Mahi, and 588 Sharmila. And we are every year we are getting usually 100%, and this year we got highest 591 out of 600. This is we will continue for the next years also. We are very happy to share with you, and thank you for everyone.
myself Vermolu Funny. I have studied in Vestogoda Residential Public School and I have secured 591 out of 600 in SSC board exams 2025. I'm very thankful to my parents who supported me a lot, and I'm also thanking my director sir and my teachers who cooperated me and made me to achieve this type of success. I am Vaicharan Mahi. I am studying here from class first. I am very happy to say that I have achieved 589 marks out of 600 in SSC examination. My special thanks to our director sir who supported me in all fields and given scholarship for my studies, and I would like to thank our teachers and parents for their support and guidance. Thank you. Myself, I'm Shenmla from class 10. I have achieved 588 out of 600. I'm so thankful to my director sir who always supported me and my teachers who always encouraged me in all aspects. Thank you. I'm very happy to say that today our school children got a very good score. The first score is 591 and 589, 588. They got very good marks. I am very thankful to these my students. At the same time, they did very dedicated work. At the same time, they obeyed all the teachers, and even whatever they did, they achieved their level best. So I am very thankful to my dear students and also parents, also teachers who cooperated. Thank you. First of all, I'm congratulating all my students. This year also we got 100% pass result, and also 581 we got. I'm really very, very happy about it. And again, Visvakavi students proved that we backed a very good result. And next year also, coming years also we'll get same result, and we are expecting same thing. And also my special thanks to all the teachers. Those did hard work for sake of students. I'm very happy that. Thank you so much. So once again, I am congratulate to all the winners, the achievers. So in the future also they may get the good results like this. And the staff, so it includes both teaching and non-teaching, that who did the job well. Respected director sir and my teachers, I'm very happy today because we got a good result in the SSC examinations, and I wish all my students to maintain the same excellency in their subjects in the future also, and I wish all my students to be in a good position in their life. ఆకివీడు నారాయణ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటారని ప్రిన్సిపల్ గోవిందరాజు చెప్పారు. మండల కేంద్రమైన ఆకివీడు నారాయణ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎం నితీష 594 మార్కులు, వై రేష్మశ్రీ 593 మార్కులు, వి భవ్య, సిహెచ్ ప్రణయశ్రీ 592 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను నారాయణ ఏజీఎం రామిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిషోర్, కోఆర్డినేటర్ తులసి, అకాడమిక్ ఇన్ఛార్జ్ హమీద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఈరోజు ప్రకటించిన ఏపీ 2025 ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్స్లో ఆకివీడు నారాయణ స్కూల్ నుంచి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారండి. దాంట్లో భాగంగా మనకి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు తీసుకుని మనకి పిల్లలు మన స్కూల్కి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మంత్రి నితీష 594 మార్కులు, ఎండవల్లి రేష్మ 593 మార్కులు, చింతల ప్రణయశ్రీ 592 మార్కులు, వెన్నే భవ్యశ్రీ 592 మార్కులతోటి మనకి ఆక్విడ్లోనే అత్యున్నత మార్కులు తీసుకొచ్చిన విద్యార్థులుగా నిలవడం జరిగింది. వారందరినీ కూడా ఈ సందర్భంగా వారి కష్టానికి తగిన విధంగా మా టీచర్స్ దగ్గర నుంచి అలానే పేరెంట్స్ దగ్గర నుంచి వారిని సత్కరించడం జరిగింది. దీని అంతటికీ కూడా మా అధ్యాపక బృందం యొక్క అహర్నిశల శ్రమ, అలానే నారాయణ స్కూల్ తరపున వచ్చిన ప్లానింగు, మా టీచర్ల కష్టం, పిల్లల కష్టం అన్నీ కూడా తోడయ్యి ఈరోజు మాకు ఈ అద్భుత విజయాన్ని చేకూర్చాయి. అందరికీ నమస్కారం. నా పేరు నితీష. నేను ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షలలో నేను 594 స్కోర్ చేశాను 600కి. ఇదంతా నారాయణ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్, 10th క్లాస్కి జరిగిన స్పెషల్ ప్రోగ్రామ్ వల్ల, నా టీచర్స్, నా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్ల జరిగినది. నేను ఇదంతా ఆనందంగా భావిస్తున్నాను.
ఇలాగే నేను ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు రేష్మా, నారాయణ స్కూల్లో చదువుతున్నాను. 10వ తరగతి పరీక్షలలో నాకు 593 మార్కులు వచ్చాయి. నమస్కారం అందరికీ. నా పేరు ప్రణయశ్రీ. నేను 10వ తరగతి ఫలితాలలో 592 మార్కులు వచ్చాయి. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది కేవలం నారాయణ విద్యా సంస్థల వల్లే. వాళ్ళు పెట్టిన 10th క్లాస్ స్పెషల్ ప్రోగ్రామ్ వల్ల మరియు నా తల్లిదండ్రులు, టీచర్స్ కృషి వల్ల నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. మనకి ఈరోజు 25 ఫలితాలు రావడం జరిగింది. మనకి 10th క్లాసు రిజల్ట్ ఈరోజు 594 మార్కులు రావడం, అదేవిధంగా 593, 592, 591 ఈ మార్కులు మనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మన స్టూడెంట్స్, మన స్టాఫ్ వీళ్ళందరూ సపోర్టు ఉండడం వల్ల మన ఈరోజు నారాయణ అనేది ఎడ్యుకేషనల్ హబ్. ఎవరికైనా నారాయణ అనేది ఎడ్యుకేషనల్ హబ్. ఎప్పుడు కూడా మనం ముందుంటాం. This is Tulsi Prasad, Academic Central Office employee. I am looking after the 4 branches, Narsapuru, Bhimavaram, Palakollu, Akavedu. The best results are coming from the Akavedu branch. This is 594, is a top mark of my zone. Akavedu లాంటి విలేజ్లో ఇంత గొప్ప ర్యాంకులు సృష్టించిన ఈ అధ్యాపక బృందాన్ని, సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన 10th క్లాస్ రివిజన్ ప్రోగ్రామ్ని, అహర్నిశలు పిల్లలు వాటి యొక్క కష్టాన్ని టీచర్లు ఎవ్రీడే ఫాలోఅప్ ద్వారా రివిజన్ ప్రోగ్రామ్ అనేది 100% సక్సెస్ చేస్తూ పిల్లలు ఫాలో అయ్యి టీచర్లు వాటి యొక్క ప్రాపర్ కరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టైంలో చేయటం వల్ల ఇంత గొప్ప రిజల్ట్స్ అనేది సాధించడం జరిగింది. మా పాప పేరు నితీష అండి. మా పాప స్టేట్ 4th ర్యాంక్ వచ్చిందండి. అది చాలా కష్టపడింది. దాంతోపాటు నేను కూడా కష్టపడ్డాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా బ్యాక్ బోన్గా ఎవరి పేరెంట్ వర్క్ చేయాలి. దాంతోపాటు నారాయణ స్కూల్ యాజమాన్యానికి నా యొక్క విషయం చెప్తున్నానండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.